సొలొమోను చిన్న చిన్న జీవులను ఎక్కువగా పరిశీలన చేస్తూ ఉండేవాడు. అందుకోసం సామెతల్లో ఆయన రాసినవి చూస్తే చిన్న చిన్న జీవుల్లో జ్ఞానం గలవు అని చెప్పేసి సామెతలు చీమల గురించి రాస్తూ ఉంటాడు, రకరకాల జీవుల గురించి రాస్తూ ఉంటాడు. ఎక్కువ అబ్జర్వేషన్ చేసేవాడట సొలొమోను. ప్రకృతిని అబ్జర్వ్ చేసేటువంటి వాడు సొలొమోను. ఎక్కువగా ఈ సృష్టిలో ఏం జరుగుతుంది అంత జాగ్రత్తగా చాలా సూక్ష్మంగా పరిశీలించేటువంటి వాడు. అంత జ్ఞానము సొలొమోనుకు రావటం జరిగింది. ఒక స్టోరీ మీరు కూడా వినే ఉంటారు. ఒక స్టోరీ ఆ రోజుల్లో హల్చల్ చేసిన స్టోరీ ఏంటంటే, సొలొమోను పరీక్షించాలని అంత దూరంలో 2 ఫ్లవర్ వ్యాజులు పెట్టారట. ఫ్లవర్ వ్యాజులు 2 పెట్టి వాటిలో సహజసిద్ధమైనది ఏది, కృత్రిమమైనది ఏది అన్నారట. ఆయన చూసి జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే ఆ సహజ సిద్ధమైనది ఈ రైట్ సైడ్ది, కృత్రిమమైనది ఈ లెఫ్ట్ సైడ్ది అని ఆయన చెప్పేసేసాడంట దూరంగా ఉండి. ఎట్లా అంటే సహజసిద్ధమైన దాని దగ్గర ఈ తేనెటీగలు ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి చూడండి, అవి తిరుగుతూ ఉన్నాయట. ఓహో, సహజసిద్ధమైన వాటిల్లోనే మకరందం ఉంటుంది కాబట్టి వాటిని తీసుకోవటానికి ఆ యొక్క తేనెటీగలు అలాంటివి వస్తుంటాయి, కృత్రిమమైన దాంట్లో ఉండదు కాబట్టి రావని అంత జ్ఞానం. ఆయన మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగ్లు కట్టడంలో చాలా ప్రసిద్ధిగాంచాడు సొలొమోను. బిల్డింగ్లు కట్టడంలో చాలా అద్భుతమైనటువంటి బిల్డింగ్లు కట్టాడు. ఆ చేసుకున్నటువంటి ఆ భార్యలకైతేనేమి అంత సిటీని బాగా చాలా స్టాండర్డ్గా, శత్రువులు ఎలాంటి వాళ్ళు వచ్చినా కానీ సిటీలోకి రాకుండా అంత పటిష్టంగా యెరూషలేము యొక్క చుట్టూ ప్రాకారాలు అంటే చుట్టూ పెద్ద పెద్ద గోడలు కట్టేయటం ఏంటి, బురుజులు కట్టడం ఏంటి, ఇదంతా చాలా పగడ్బందీగా చేశాడు సొలొమోన్ టైంలో. ఈ సొలొమోన్ టైంలో ఆయన అంతగా ఖ్యాతి నొందాడు కాబట్టి విస్తారంగా వెండి ఉండేదంట, విస్తారంగా ధనము విస్తరించి ఉండేది ఆ సమయంలో. సొలొమోనుకు వేరే దేశపు వాళ్ళు వచ్చినప్పుడు, ఉదాహరణకు షేబా దేశపు రాణి వచ్చినప్పుడు ఎన్ని కానుకలు తీసుకొచ్చింది. అట్లా సొలొమోను గురించి మనకు బైబిల్లో కొంత ఉంటే ఆయన జ్ఞానమును గురించి బైబిల్ కాకుండా బయట గ్రంథాలలో ఎక్కువ ఉన్నది. ఓకే, సొలొమోను జ్ఞాన గ్రంథము అనేటువంటిది ఒకటి ఉంటుంది. అవి ఈ ఆర్సిఎం బైబిల్లో అది కూడా పుస్తకం ఉంటుంది. ఇంకా యూదులకు సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలు, యూదుల టాల్ముడ్ అనేటువంటిది ఒకటి, టాల్ముడ్ అనేటువంటిది. ఓకే, టాల్ముడ్ అనేటువంటిది యూదుల గ్రంథము. వారి యొక్క స్టోరీల గురించి ఆ రోజుల్లో జనం, ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజుల గురించి అయితేనేమి వాళ్ళందరి గురించి చెప్పుకునే కొన్ని స్టోరీలు దాంట్లో దొరుకుతాయి. ఆ పుస్తకం ఇంగ్లీషులో ఉంటుంది, దొరుకుతుంది మనకు. కాబట్టి ఆ పుస్తకంలో ఎక్కువగా యూదుల చరిత్ర, యూదుల రాజుల చరిత్ర, బైబిల్లో దొరకనటువంటి చరిత్రలు. మీరు కొంతమంది ఈ ఆర్సిఎం బైబిల్ కూడా కొనుక్కోండి. ఒకటి ఆర్సిఎం బైబిల్ మీరు, ఎందుకంటే దాంట్లో కొన్ని గ్రంథాలు మన బైబిల్లో లేని గ్రంథాలు కొన్ని ఉంటాయి. ఓకే, తోబీతు, యూదీతు, మక్కబీయులు అనేటువంటి ఇలాంటి కొన్ని గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాలలో ఏముంటుందంటే ఆ రోజుల్లో ఈ బైబిల్లో జరిగిన సంఘటనలు ప్లస్ అదే సమయంలో ఇతర ప్రజలు ఉన్నారే కొంతమంది, అవి దైవావేశం వలన ప్రేరేపించబడిన గ్రంథాలు కాదు కాబట్టి వాటిని బైబిల్లో చేర్చలేదు. కానీ ఆ హిస్టరీ ఉంది చూడండి, దాంట్లో రాసిన హిస్టరీ అది రియల్ హిస్టరీ. మక్కబీయులు అనేటువంటిది ఉందంటే ఆ మక్కబీయులు ఆ టైంలో ఏం జరిగింది, వాళ్ళ టైంలో ఎంత రివైవల్ వచ్చింది, విప్లవం వచ్చింది అనేటువంటిది మక్కబీయులు వాళ్ళు రాసినటువంటి గ్రంథాలలో దొరుకుతుంది. రియల్ స్టోరీనే అది. ఓకే, కాబట్టి అవి కూడా మీరు చదువుకొని కొనుక్కొని ఉంచుకోండి. పవిత్ర గ్రంథము అదే ఆర్సిఎం బైబిల్, అది కూడా ఉంటే మనకు మంచిది. ఎనీవే, కాబట్టి సొలొమోను యొక్క ఖ్యాతి ప్రపంచ నలుమూలలా మనం చేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి ఈ అవుట్లైన్లో మనం మధ్యలో ఆగాము పోయిన వారము. ఓకే, 1 రాజులు 1 నుండి 11 అధ్యాయాలు సొలొమోను విజయము, 10 అధ్యాయాలు సొలొమోను యొక్క అంత డెవలప్మెంటు, ఆ తర్వాత 11వ అధ్యాయంలో సొలొమోను పాపం అనేటువంటిది మనం చూస్తాము. సొలొమోను అనేక మంది భార్యలను పెళ్లి చేసుకోవటము, అనేక మంది భార్యలను మాత్రమే కాకుండా ఐశ్వర్యము విస్తరించటము, గుర్రాలు
వాటన్నిటి కోసం ఐగుప్తు వెళ్ళటము, అది సొలొమోను చేసినటువంటి దాని పాపము. ఆ భార్యల వలన ఆయన విగ్రహారాధన వైపు తిరగటం అనేటువంటిది మనం చూస్తాం. సొలొమోను చివరి ఆ టైంలో నిజానికి చివరి టైంలో ప్రసంగి రాస్తాడు. ప్రసంగి రాసిన ఆ టైంలో అంత వేస్ట్ అంటాడు, అంత వ్యర్థమా అంటాడు. చూడండి, ఆ ప్రసంగిలో చూస్తే అసలు ఆ వ్యక్తి జీవితంలో విరక్తి చెందినట్టుగా రాస్తున్నట్టుగా ఉంటుంది. విరక్తి చెందినటువంటి వ్యక్తి, అసలు ఏ హోప్ లేనటువంటి వ్యక్తి రాస్తున్నట్టుగా ఉంటుంది ప్రసంగి. ఆ సూర్యుని కింద అంత వేస్ట్, ఇదంతా అనవసరము, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవటం కానీ, ఉన్నతమైన స్థితికి వెళ్ళటం కానీ అంత వేస్ట్ అంటా ఉంటాడు. ఎందుకు అంతగా అన్నాడంటే, సొలొమోను, కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే, సొలొమోను బైబిల్ అంతట్లో బైబిల్ కాదు, ప్రపంచం అంతట్లో ఎంత జ్ఞానం గలవాడో సొలొమోను అంత వెర్రివాడు అంటారు. అంత వెర్రివాడు ఎట్లా అంటే, హీఈస్ ద మోస్ట్ ఫూలిష్ పర్సన్, హీఈస్ ద మోస్ట్ వైజెస్ట్ పర్సన్, ద వైజెస్ట్ పర్సన్ అట్ ద సేమ్ టైం ద ఫూలిష్ పర్సన్. ఎందుకంటే అంతమంది భార్యలను ఎవరు చేసుకుంటారు? అంతమంది భార్యలను చేసుకొని అందుకోసమే వ్యర్థము అని రాస్తున్నాడు. చూడండి, ఎవరు రాస్తారు? ఒక పర్సన్ జీవితం అంతా విరక్తి చెందిన ఆ వ్యక్తి మాత్రమే రాస్తాడు. ఆ ప్రసంగి రాసినట్టుగా విరక్తి చెందిన వ్యక్తి అంత వేస్ట్, లైఫ్ అంతా వేస్ట్ అని ఎందుకు రాస్తున్నాడంటే, అసలు జీవితంలో చాలా విసిగిపోయాడు. విసిగిపోవడానికి గల కారణము, ఓకే, సొలొమోను గురించి దేవుడు రాస్తాడు, హెచ్చరించిన సొలొమోను వినలేదు అని. పోయిన వారం చూసాం కదా ఆ మాట, చదివామా? 11వ అధ్యాయంలో, దయచేసి రండి 1 రాజులు 11వ అధ్యాయంలోనికి. 1 రాజులు 11వ అధ్యాయం. ఒకటో రాజులు 11వ అధ్యాయంలో దయచేసి చూడండి. 9వ వచనం చూడండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. ఎన్నిసార్లు? 2 సార్లు. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధన కట్టడలు నీవు ఆచరింపకపోవటం నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిత్యముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. రాజ్యం తీసివేస్తే ఎవరికి ఇవ్వాలి? కొడుక్కి ఇవ్వాలి కదా, దాసునికి ఇస్తా అంటాడేం దేవుడు? చూడండి, అంటే రాజ్యంలో నీ కొడుకు వస్తుంది, కానీ కొద్దిగా వస్తుంది, దాసుడికి మేజర్ పార్ట్ వెళ్తుంది. ఉదాహరణకు మొత్తం భాగాలు వేసామనుకోండి, 12 భాగాలు వేస్తే 10 భాగాలు దాసుడికి వెళ్ళిపోతాయి అంటున్నాడు అక్కడ దేవుడు. మెజారిటీ, మేజర్ పార్ట్ 80% అతనికి వెళ్ళిపోద్ది, 20% నీకుంటుంది, నీ కుమారునికి ఉంటుంది. ఆ తర్వాత సొలొమోను మరణం తర్వాత అదే జరుగుతుంది. తర్వాత అధ్యాయాలలో రెహబాము ఎప్పుడైతే వస్తాడో, ఆ రెహబాము టైం అంతా అతడు ఎంతో అవివేకంగా ప్రవర్తిస్తాడు. వాళ్ళందరూ వచ్చి, జనం అందరూ వచ్చేసి రెహబాము దగ్గరకు వచ్చి, అయ్యా మీ నాన్నగారు మా మీద చాలా పన్నులు వేశారు, ఆ పన్నులు కాస్త బరువు తగ్గించండి పన్నులు అని ఆయన అంటాడు. ఛార్జీలు పెంచుతా కానీ ఛార్జీలు పెంచను అన్నట్టుకుంది వ్యవహారం. ఏంటి ఇప్పుడంతా బస్ ఛార్జీలు సేమే ఉన్నాయి, కానీ మరి 2 సంవత్సరాల తర్వాత పెరుగుతాయో తగ్గుతాయో తెలియదు. స్త్రీలు అందరికీ స్త్రీ శక్తి అని పెట్టారుగా బస్సుల్లో కదా, ఫ్రీ టికెట్ కదా. కాబట్టి అదంతా లోటు బడ్జెట్ పూర్తి చేయాలంటే ఇదంతా ఏదో ఒక రూపంలో ఆ రోజుల్లో అదే రీతిగా మరి ఆ సొలొమోను అంత కట్టడాలు కట్టించాలంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించాలంటే ఏమైంది? పన్నులు వేయాల్సి వచ్చింది. అప్పుడు సమూయేలు ఒక మాట చెప్పాడు, గుర్తుందా మీకు? సమూయేలు మాకు రాజు కావాలా అని జనం అందరూ అడుగుతుంటే, మా మాట వినండిరా, మీరు పన్నులు కట్టాల్సి వస్తుందిరా, మీ పిల్లలు పోయి ఆ రాజు మందిరంలో ఆ పొలాల్లో పని చేయాల్సి వస్తుంది, మీకు నా మాట విని దేవుడే మీకు రాజుగా ఉంటే మీకు మంచిది, కానీ ఎవరొకరు రాజును చేసుకుంటే మీరు గొల్లైపోతారని చెప్పాడే చెప్పలేదా సమూయేలు?
సమూయేలు చెప్పిన మాటలు జనం వినలా. అందుకోసమే క్రమక్రమంగా మోనార్కీ వచ్చిందా, ఏకఛత్రాధిపతి వచ్చిందా. సౌలు దగ్గర నుండి దావీదు తర్వాత సొలొమోను, ఇప్పుడు సొలొమోను తర్వాత సొలొమోను కొడుకు అంటాడు. చూడండి, ఆ రెహబాం అనేటువంటి ఆయన సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము, అతని దగ్గరికి అందరూ వచ్చి, ఇదిగో మాకు కాస్త తగ్గించండి అని 12వ అధ్యాయము అతడు అంటాడు. 10వ వచనం నుండి, అప్పుడు అతనితో కూడా ఎదిగిన యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి. ఓకే, ఇతడు ఆలోచన ఎవరు ఆలోచన తీసుకుంటున్నాడు? రెహబాము యవనస్తుల ఆలోచనలు తీసుకుంటా ఉన్నాడు. మంత్రులుగా ఎవరు ఉండాలి? సామాన్యంగా మంత్రులుగా సలహాదారులు ఎవరు ఉండాలి? సలహాదారు వెనక ఉన్నారు పెద్ద వాళ్ళు, తెల్ల మెరిసిన వాళ్ళు. ఎవరు ఉండాలి? సలహాదారులు అనుభవం ఉన్న వాళ్ళు ఉండాలి. అనుభవం ఉన్నటువంటి వాళ్ళు సలహాదారులుగా ఉంటే అప్పుడు మంచి సలహాలు ఇస్తారు వాళ్ళ అనుభవంలో నుండి. కానీ రెహబాము సలహాలు ఎవరి సలహాలు తీసుకున్నాడంటే యవనస్తుల సలహాలు తీసుకున్నాడు. ఇతడు యవనస్తుల సలహాలు తీసుకొని, అరే నువ్వేం చెప్పినట్టు చేయని చెప్పేసేసి సలహా తీసుకునేసరికి చూడండి అతడు ఏమంటాడు. ఇదిగో అతడు ఇది యవనస్తులు ఆలోచన చెప్పిరి. అప్పుడు అతడు, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండును అంటున్నాడు. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టిన, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేస్తాను. నా తండ్రి సబుకులతో మిమ్మల్ని శిక్షించాను, సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షిస్తాను అంటున్నాడు. మా తండ్రి శరణకోలను వాడా, నేను కొరడాలు వాడతా అంటున్నాడు. శరణకోలకి కొరడాకి తేడా ఉందా లేదా? కొరడాలంటే ఇంతలావుగా ఒక్కసారి అట్టాను అనుకోండి, సౌండ్ అని అవుతుంది. శరణకోల ఇట్లా అన్నగా ఏం సౌండ్ రాదు. శరణకోల వాడిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, కాబట్టి నేను కొరడాలు వాడతాను. ఓకే, నా తండ్రి ఇది నడుము కంటే నేను పెట్టే చిటికిన వేలే మీ మీద బరువుగా ఉంటుంది అంటున్నాడు. అంటే మీ మీద ట్యాక్స్ ఎక్కువగా మీరు కట్టాల్సిందే అంటున్నాడు. అప్పుడు వాళ్ళందరూ ఇది మాకు కుదరదు, మీతో మాకు సంబంధం లేదు. 13వ వచనం, అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి యవ్వనులు చెప్పిన ఆలోచన చెప్పిన వారికి కఠినంగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించను. నా తండ్రి ఓకే ఇదంతా సేమే. అప్పుడు వాళ్ళందరూ ఏమంటారు? 17వ వచనం, అయితే యోధా పట్టణస్థుల్లో ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలెను. తరువాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో అతను కొట్టినందున అతడు మరణమాయను. కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలని తన రథం మీద త్వరగా ఎక్కెను. ఇశ్రాయేలీలు అందరూ తిరిగి 20వ వచనం, మరియు యెరోబాము తిరిగి వచ్చిన ఇశ్రాయేలు వాళ్ళందరూ విని సమాజంగా కూడి అతన్ని పిలువనంపించి ఇశ్రాయేలు వాళ్ళందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి. యోధా గోత్రీకులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరనూ లేకపోయిరి. అయితే చరిత్ర ఏం చెబుతుందంటే యోధా బెన్యామీనీలు ఇద్దరే ఈ యొక్క యోధా కింద ఉన్నారు. మిగిలిన అన్ని 10 గోత్రాలు యెరోబామును అనుసరించాయి. యెరోబాము దాసుడు పారిపోయాడు. ఒకప్పుడు ఐగుప్తుకు పారిపోయాడు. పిలిపించారు, నీ వచ్చేస్తే నిన్ను పట్టాభిషేకం నీకు చేస్తామని పిలిపించారు. దాసుడు పారిపోయిన వాడికి ఇప్పుడు ఏమైంది? పట్టాభిషేకం అయింది. ఇప్పుడు ఇంకెతడు అనుకుంటాడు, ఇప్పుడు అతడు ఏమనుకుంటాడంటే వీళ్ళందరికీ నేను రాజుకున్నాను, వీళ్ళందరూ రాజుగా నేనున్నాను కాబట్టి ఇప్పుడు దాకా క్యాపిటల్ ఏంటి? క్యాపిటల్ ఇప్పుడు దాకా యెరూషలేం క్యాపిటల్ కాబట్టి క్యాపిటల్ సిటీకి వెళ్ళాలి. క్యాపిటల్ సిటీకి వెళ్ళాలంటే వీళ్ళు మొత్తం యెరూషలేంకి వెళ్తారా? మళ్ళా ఏదో ఒక రోజు వీళ్ళకి మైండ్ మారచ్చు అని చెప్పేసి ఈ యొక్క యెరోబాము ఏం చేస్తాడంటే మీరందరం యెరూషలేంకి పోయే పని లేదు, ఇక్కడ బేతేలు, మనకి ఈ బోర్డర్లో బేతేలు ఉంది, ఆ పైనేమో దాని ఉంది, అక్కడ ఒక క్యాపిటల్ ఇక్కడ ఒక క్యాపిటల్ 2 చేసేస్తాను, ఈ 2 స్థలాల్లో మీరు ఎక్కడైనా ఆరాధన చేసుకోవచ్చు, యెరూషలేంకి పోయే పని లేదని చెప్పేసి యెరూషలేముకు పోకుండా ఆపు చేస్తాడు యెరోబాము. ఆ యెరోబాము ఈ ఆపు చేయడానికి ఏం చేశాడంటే దానులో పైన దాను అని ఉంటుంది, దానులో కింద బేతేలులో 2 స్థలాలలో విగ్రహారాధన మొదలుపెట్టాడు. విగ్రహారాధన మొదలుపెట్టేసేసి యెరోబాము వేసిన ఆ బీజము నార్త్లో ఉన్నటువంటి రాజులందరూ ఉన్నారు చూడండి, అతని తర్వాత వచ్చిన రాజులందరూ ఒక్కళ్ళు కూడా భక్తి పరులు లేరు. 20 మంది రాజులు వస్తారు,
అటు ఇటుగా 20 మంది రాజులు వచ్చినా ఒక్కళ్ళు కూడా భక్తి పరులు లేరు. 21 పైన చూద్దాం. ఒకవేళ నేను అనుకుంటాం 20 అనుకుంటున్నాను. ఎనివే చూద్దాం, ఆ లిస్ట్ తీద్దాంలేండి. రైట్. సౌత్లో కూడా ఒక అతల్యాతో కలిసి 20 మంది ఉంటారు. వీళ్ళల్లో 8 మంది మంచి రాజులు ఉంటారు. ఓకే. కాబట్టి అక్కడ నార్త్లో ఒక్కళ్ళు కూడా మంచి రాజులు లేరు. ఆ తర్వాత స్టోరీ మొత్తం ఇదిగో యోధా రాజుగు ఇతని పరిపాలనలో ఇజ్రాయేలుడు ఇతడు పరిపాలింపు మొదలుపెట్టెను. ఇజ్రాయేలు రాజుగు ఇతని పరిపాలనలో యోధాలో ఇతడు పరిపాలింపు మొదలుపెట్టెను అని మీరు చదువుతారు బైబిల్లో, ఆ రాజుల గ్రంథంలో. ఇది గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా అది గమనించండి. మీరు చదివినప్పుడు యోధా రాజుగు ఇతని పరిపాలనలో ఇశ్రాయేలుడు ఇతడు పరిపాలన చేయ ఆరంభించెను అని ఉంటుంది. ఇశ్రాయేలు రాజుకు ఇతని పరిపాలనలో యోధాలో ఇతడు పరిపాలన చేయ ప్రారంభించెను అంటే రాజులు నార్త్లో ఒక ఆయన పరిపాలన చేస్తుంటే అదే సమయంలో సౌత్లో ఒక ఆయన వస్తాడు. ఆయన పరిపాలన సాగుతూ ఉంటుంది. ఈయన పరిపాలన సాగుతున్న టైంలో నార్త్లో ఉన్న ఆయన ఒక ఆయన చనిపోయాడు అనుకోండి, లేదా అతన్ని తొలగించారనుకోండి, ఇంకొక రాజుని నియమిస్తారు. ఇతడు కింద ఉన్న వ్యక్తి, సౌత్లో ఉన్న వ్యక్తి కంటిన్యూ అవుతూనే ఉంటాడు. అయితే నార్త్లో కొత్త వ్యక్తి వస్తాడు. అందుకోసమే యోధా రాజుకు ఆసా ఏలుబడిలో 10వ సంవత్సరమున ఇజ్రాయేల్ రాజుకు ఇతనికి పట్టాభిషేకం చేసి ఇతడు పరిపాలన చేయ మొదలుపెట్టెను అనే రీతిగా మీరు చదువుతారు. యోధా ఇశ్రాయేలు, యోధా ఇశ్రాయేలు, యోధా ఇశ్రాయేలు అనేటువంటిది మీకు ఈ రాజుల 1వ గ్రంథం 2వ గ్రంథంలో మీకు కనపడతా ఉంటుంది. ఈ డివిజన్ మీరు గుర్తించాలా, ఈ డివిజన్ మీరు గుర్తించాలి. ఇప్పుడు చూస్తే మన నార్త్లో ఈ యెరోబాము అన్నాడు చూడండి, విగ్రహారాధనకు బీజం వేశాడు. నార్త్లో విగ్రహారాధనకు బీజం వేశాడు. ఆ తర్వాత వచ్చిన రాజులు మొత్తం భయంకరమైన విగ్రహారాధన అనేటువంటిది నార్త్లో 10 గోత్రాలు టోటల్గా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయాయి. తర్వాత కొద్ది కాలానికి మనకు చూస్తే ఆహాబు వెళ్ళిపోయి సీదోనీయురాలైన యెజబెల్ని పెళ్లి చేసుకుంటాడు. ఆహాబు వెళ్ళిపోయి సీదోనీయురాలైన యెజబెల్ని పెళ్లి చేసుకుంటాడు. సీదోనులో నుండి ఆమె విగ్రహారాధనంక అక్కడి నుండి తన విగ్రహాలు, బయలు, అస్తరోతు విగ్రహారాధన ఇజ్రాయేల్లోనికి తీసుకొస్తుంది. ఇజ్రాయేల్లోనికి కాదు, ఆమె ఆహాబు యెజబెలుల కూతురు ఒక ఆమె ఉంది, అతల్యా. ఆ తర్వాత మన స్టోరీ వస్తుంది. అతల్యా అనేటువంటి ఆమె ఆ విగ్రహారాధనను సౌత్లో కూడా తీసుకొస్తుంది. సౌత్లో యోధా దేశంలోనికి కూడా. సౌత్లో ఏమున్నది అసలు? అయితే దేవుని మందిరం ఉన్నదా లేదా? యెరూషలేములో దేవుని మందిరం ఉన్న అక్కడక్కడ ఉన్నత స్థలాలలో, హై ప్లేసెస్లో దేవతా స్తంభాలు పెట్టడం, వాటి ప్రతిమలు పెట్టడము, అక్కడ ఆరాధన చేయటము అట్లా చేస్తూ ఉంటారు. అందుకోసమే ఈ రాజుల గ్రంథంలో మనం ఏం చూస్తామంటే యోధారాజు దేవతా స్తంభములను పడగొట్టలేదు అనేటువంటిది ఆ మాటల్లో మీరు చదువుతూ ఉంటారు. ఓకే. ఈ యోధారాజు తన పితరుడైన దావీదు వలె ప్రవర్తించను, కానీ అతడు దేవతా స్తంభములను వాటన్నిటిని పూర్తిగా సమూలంగా నాశనం చేయలేదు అని మీరు చదువుతూ ఉంటారు. అంటే ఈ విగ్రహారాధన ఎప్పుడైతే యెరోబాము స్టార్ట్ చేశాడో అది నార్త్లో స్టార్ట్ అయిపోయి క్రమక్రమంగా ఆహాబు టైంలో ఆ ఇజ్రాయేల్ మొత్తం వ్యాపించి ఆ టైంలో అసలు దేవుడు ఎవరు, దేవుడు యెహోవానా, దేవుడు బయలా అనేటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. ఆహాబు టయానికి వచ్చేసరికల్లా దేవుడు ఎవరు, హూ ఈజ్ గాడ్ అనేటువంటిది ఇప్పుడు ప్రశ్నార్థకమైపోయింది. ఎవరికి? ఇజ్రాయేలీలకు దేవుడు ఎవరు అనేటువంటిదే ప్రశ్నార్థకమైంది. అందుకోసమని దేవుడు ఎవరో వీళ్ళకి తెలియాలని ప్రవక్త ఒక ఆయన్ని దేవుడు లేపాడు. ఎవరు? ఏలియా ప్రవక్త. ఏలియా వచ్చి బయలైతే బయలకు నమస్కారం చేయండి, యెహోవా అయితే యెహోవాకు నమస్కారం చేయండి. 2 తలంపుల మధ్య ఎన్నాళ్ళు మీరు తడబడతా ఉంటారు? నేను ఈ సమయంలో నేను చెబుతున్నాను. ఓకే. అందుకోసమే ఆ తర్వాత చూడండి దయచేసి 1వ రాజుల్లోనే ఇదంతా పెద్ద స్టోరీ మనకు దొరుకుతుంది. ఏలియా రావడం. మనం ఓకే ముందుకు వెళ్తే దయచేసి చూడండి కొన్ని
అధ్యాయాలు దాటిన తర్వాత నేను ఆ స్టోరీ అంత మధ్యలో స్కిప్ చేసిన అధ్యాయాల్లో జరిగింది. ఓకే, యెరోబాము పరిపాలన, ఆ తర్వాత యెరోబాము తర్వాత వచ్చినటువంటి ఆ రాజులు, ఆ 15-16 అధ్యాయాలలో. ఓకే, ఇక్కడ సౌత్లో ఆసా అనేటువంటి ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు. సౌత్లో ఆసా అనేటువంటి రాజు ఆయన పరిపాలన చేస్తున్న సమయంలో నార్త్లో, అంటే అక్కడ ఉత్తర దేశంలో, అక్కడ ఆ సమయంలో నాదాబు, బయషా, ఏలా, జిమ్రి, ఒమ్రి వాళ్ళందరూ పరిపాలన చేస్తున్నట్టుగా 15-16 అధ్యాయాలలో మనకు దొరుకుతాయి. ఆ వచనాలు, కొన్ని వచనాలు చూడండి. ఏలా రాజాయను 16 అధ్యాయంలో 7వ వచనం, ఏలా రాజాయను అని ఉంటుంది. ఇంకా ముందుకు వస్తే బయషా అనేటువంటి ఆయన ఒక రాజుగా ఉన్నాడు. చూడండి 15వ అధ్యాయము 28వ వచనంలో, రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు బయషా అతను చంపి అతనికి మారుగా రాజాయను. ఎవరిని చంపాడు అంటే చూడండి, ఆ పైన నాదాబు అనేటువంటి ఆయన ఉన్నాడు 25వ వచనంలో. యెరోబాము కుమారుడైన నాదాబు యోధారాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరమందు ఇశ్రాయేలును వారిని ఏలన ఆరంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలెను. చూసారా, ఆసా అనేటువంటి ఆయన ఉన్నాడు. దానికి ముందు ఓకే యెహోషాపాతు కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం 24వ వచనంలో. ఆశా ఉన్నప్పుడు నాదాబ్ అనేటువంటి ఆయన ఉన్నాడు. బయషా 27వ వచనంలో బయషా అనేటువంటి ఆయన నార్త్లో ఉన్నాడు. ఆ తర్వాత బయషా తర్వాత ఆ 7వ వచనంలో 16వ అధ్యాయం 7వ వచనంలో ఏలా అనేటువంటి ఆయన ఉన్నాడు. ఏలా తర్వాత అదే సమయంలో ఆశా ఏలుబడిలో 8వ వచనం చూడండి, 16వ అధ్యాయం 8వ వచనం, ఏలుబడిలో 26వ సంవత్సరమున బయషా కుమారుడైన ఏలా పరిపాలన చేస్తున్నాడా. అదే టైంలో జిమ్రి అనేటువంటి అతడు వస్తాడు 9వ వచనంలో. ఓకే, జిమ్రి అనేటువంటి అతడు. ఆ తర్వాత 21వ వచనంలో చూస్తే ఇశ్రాయేలు వారు 2 జట్లుగా విడిపోయి సగం మంది గీపతు కుమారుడు తిబ్నీ రాజుగా చేయవాలని అతని పక్షముగా సగం మంది ఒమ్రి పక్షము చేరి, ఒమ్రి పక్షము వారు గీనతు కుమారుడైన తిబ్ని పక్ష వారిని జయింపగా తిబ్నీని చంపబడిన ఒమ్రి రాజు ఆయను. చూసారా, ఇదంతా సౌత్లో ఒక రాజు ఉంటాడు, అదే సమయంలో నార్త్లో మరొక రాజు ఉంటాడు. ఎప్పుడైతే ఈ ఒమ్రి అనేటువంటి ఆయన, ఒమ్రి కుమారుడు ఆహాబు, ఇప్పుడు చూస్తే 28వ వచనం, ఒమ్రి తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోన్లో సమాధి యందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజాయను. ఓకే, ఇతను చూడండి, ఇతడు ఎలాంటి వాడు. ఆహాబు పూర్వీకులందరినీ మించినంతగా 30వ వచనం, యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజు అయిన ఎద్బయలు కుమార్తె అయిన యెజబేలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించువానికి మొక్కుసు ఉండెను. షోమ్రోన్ అంటే క్యాపిటల్ సిటీ, ఇజ్రాయెల్కి పైన నార్త్, దానికి క్యాపిటల్ సిటీ. షోమ్రోనులో తాను బయలకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. చూసారా, ఎక్కడ కట్టించాడు దేవాలయాన్ని? షోమ్రోన్లో కట్టించాడు. షోమ్రోన్ తర్వాత షోమ్రోన్కి కొత్త నిబంధనలో పేరు సమరియా. షోమ్రోన్ నుండి సమరియా అనేటువంటి పేరు వస్తుంది. ఓకే, కాబట్టి షోమ్రోన్లోనే దేవాలయం కట్టించాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలంతా ఆ 10 గోత్రాల వాళ్ళు ఉన్నారు చూడండి. ఇప్పుడు యెరూషలేముకు వస్తారా వాళ్ళు? యెరూషలేముకి ఎన్నిసార్లు రావాలి సంవత్సరానికి? 3 సార్లు రావాలి కదా. 3 పండుగలప్పుడు, పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలప్పుడు ఇశ్రాయేలు వాళ్ళు పురుషులు ఖచ్చితంగా ఎక్కడికి రావాలి? యెరూషలేముకు రావాలి, దేవునికి ఆరాధన చేయాలి. ఇంక మరి దేవుని దగ్గర రాకపోతే ఇంకేమైపోద్ది అంటారు? అసలు దేవుణ్ణి శాశ్వతంగా మర్చిపోయే అవకాశం ఉందా లేదా? దేవుణ్ణి శాశ్వతంగా మర్చిపోయే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. అసలు దేవుడు ఎవరో ఇది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. హూ ఈజ్ గాడ్? బయలా, యెహోవానా? ఈ ముందున్నటువంటి ఆ రాజులందరూ ఏలా, జిమ్రి, ఒమ్రి, ఆహాబు, నాదాబు అందరూ ఉన్నారు చూడండి, బయషా, వీళ్ళందరి టైంలో ఆ యొక్క
యరొబాము టైం నుండి వీళ్ళందరి టైంలో ఆరాధన కొన్ని సంవత్సరాలు గడిచే కొద్ది దేవుని ఆరాధించడం మర్చిపోయారు. యెరూషలేముకి రావటం ఆపు చేశాడు యరొబామే. ఇంక యెరూషలేముకి రావటం లేదు. ఇంకా సంవత్సరానికి 3 మార్లు దేవుని మందిరానికి రావాలన్నా అవన్నీ ఆగిపోయినవి. దేవునికి అర్పణలు అర్పించడం ఆగిపోయింది. ఇప్పుడు అక్కడే ఒక్క మందిరం కట్టేసేసరికల్లా ఇప్పుడు అంతా అక్కడే ఆరాధన చేస్తా ఉన్నారు. ఎవరిని? బయలును ఆరాధన చేస్తా ఉన్నారు. ఏ జనం? ఈ జనము ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చిన జనం, అరణ్యములో 40 సంవత్సరాలు పోషించబడిన జనము. దేవుడే ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడని శాసనాలు కలిగిన జనం, ఆ యొక్క వాగ్దాన దేశంలో అనేక అద్భుతాలు చూసినటువంటి జనం, ఏమి చేతిలో ఆయుధం లేకుండా యుద్ధాలు, రాజులను 33 మంది రాజులను జయించిన ఆ జనం ఇప్పుడు ఎవరిని ఆరాధన చేస్తున్నారు? ఇప్పుడు బయలా, యెహోవానా? కాబట్టి ఇప్పుడు ఒక సవాలు కావాలా. ఎవరు సవాలు విసిరేది? ఏలియా అంతటా. చూడండి, గిలాదు కాపురస్తుల సంబంధియగు, ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, 34. అతని దినములలో, ఆహాబు దినములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. దాని పునాది వేగా అబీరామును అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను. దాని గౌణులను ఎత్తగా సెగూబును అతని కనిష్టపుత్రుడు చనిపోయాను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. చూడండి, అతని దినములలో బేతేలీయుడైన అంటే బేతేలు వాడైన హీయేలు అనేటువంటి వ్యక్తి యెరికో పట్టణాన్ని కట్టాలని చెప్పేసి ఎప్పుడైతే పునాదులు వేసాడో పెద్ద కొడుకు చచ్చిపోయాడు. దాని గౌన్లు ఎప్పుడైతే ఎత్తారో అప్పుడు రెండో వాడు కూడా చచ్చిపోయాడు, అంటే లాస్ట్ వాడు చచ్చిపోయాడు. ఓకే, ఆ రోజులలో గిలాదు కాపురస్తుల సంబంధికు తిష్బీయుడైన ఏలియా అహాబునద్దకు వచ్చి, ఎవరిని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచు కానీ వర్షం కానీ పడదని ప్రకటించెను. ఈ సంవత్సరంలో మంచు కానీ వర్షం కానీ 3.5 ఏండ్లు కదా, అదే 3.5 ఏండ్లు మంచు వర్షం కూడా పడకపోతే అసలు పశువులు చచ్చిపోవా? మంచు అయినా కురిస్తే కాస్త గడ్డన మలుస్తుంది, అవునా కాదా? వర్షం పడకపోయినా మంచు అయినా కురిస్తే కాస్త గడ్డైనా మలుస్తుంది. కానీ మంచు కూడా పట్టడానికి వీలేదు అంటున్నాడు. వీళ్ళు ఏమంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఆ బయలు యొక్క థియాలజీ ఏంటంటే, బయలేమో వర్షం ఇస్తున్నాడు, అది అనేది. వర్షం ఇచ్చేది ఎవరు? బయలు. బయలు వర్షం ఇస్తున్నాడు. బయలు భార్య ఉంది అష్టారోతు. బయలు భార్య అయినటువంటి అష్టారోతు ఏమో పిల్లల్ని ఇస్తుంది. అంటే సంతానాభివృద్ధి కలిగజేసేదేమో అష్టారోతు, బాగా కడుపు నిండా ఆహారం పెట్టేదేమో బయలు. అంటే ఇంకేం కావాలా? తినడం పిల్లల్ని కంటాం, దీనికంటే ఇంకేమున్నది? వాళ్ళ ఆలోచన అది. అంటే కడుపు నిండా ఆహారం కావాలా, సంతానాభివృద్ధి కావాలా, రెండింటికి మంచి జంట దొరికింది మనకు, రెండింటికి మంచి దేవత దొరికారు అని చెప్పేసేసి బయలును అష్టారోతును ఆరాధించడం మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా ఆ స్తంభాలే. దేశమంతా. ఏలియా తట్టుకోలేకపోయాడు. ఎవని సన్నిధిని నిలబడ్డాను? ఎవని సన్నిధిలో ఉన్నాడు ఏలియా ఇప్పుడు? ఉన్నది ఆహాబు సన్నిధిలో ఉన్నది. ఏలియా ఉన్నది ఆహాబు సన్నిధిలో, అవునా కదా? ఆహాబు అంతఃపురానికి వచ్చి నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను అంటాడేంది? ఆహాబు, నీవు ఆయన సన్నిధిలో ఉన్నావు, నేను కూడా ఆయన సన్నిధిలో ఉన్నాను, అది పాయింట్ అక్కడ. నీవు ఆయన ఇచ్చిన అంతఃపురంలో నువ్వు కట్టుకొని ఉన్నావు, ఆ అంతఃపురంలోకి నేను కూడా, అదిగో ఆయన సన్నిధి ఉన్నది కాబట్టి నేను కూడా ఆయన ఎదుటే ఉన్నాను, నీవు కూడా ఆయన ఎదుటే ఉన్నావు, ఆయన సన్నిధిలో నేను నిలబడ్డాను, నేను ఇస్తున్నాను ఈ మాట. ఈ టైంలో వర్షం కానీ మంచు కూడా కురవదని చెప్పి ఆయన ప్రకటించాడు. పిమ్మట యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఇచ్చటి నుండి తూర్పుకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండము, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అప్పటికి అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని అని అతనికి తెలియజేయగా, దేవుడు అంటున్నాడు, నీవు వాగు దగ్గరికి వెళ్ళిపో, నేను పోషిస్తాను నిన్ను అన్నాడు.
ఒక దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు. దేవుడు చూడండి ఎంత ఆశ్చర్యంగా పోషిస్తున్నాడు ఏలియాని ఆశ్చర్యంగా కాకుల ద్వారా ఆహారము, వాగులో నీళ్లు, కాకుల ద్వారా ఆహారము తెప్పించి పోషిస్తా ఉన్నాడు. దేవుని సేవకులను పిలిచింది ఆయన కాబట్టి పోషించేది కూడా ఆయన చూసుకుంటాడు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎంత విచిత్రంగా పోషిస్తాడో ఆయన. మనకు తెలియదు ఏ వైపు నుండి ఆహారం వస్తుందో తెలియదు. ఆహారం సామాన్యంగా దేవుడు అంటున్నాడు ఊరి బయటికి వెళ్ళిపో అంటున్నాడు. ఊళ్ళో ఉంటే అన్నం దొరుకుతుంది, కానీ ఊరి బయటికి పోతే ఏమో అన్నం దొరుకుద్ది? అవునా కాదా? ఉంటే ఊళ్ళో ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ఈ ఇంట్లో వాళ్ళు అందరూ చూసి పాస్టర్ గారు ఆ సేవకునికి కాస్త అన్నం లేదనుకుంటా ఎవరో ఒకరు పంపిస్తారు. కానీ ఊరి బయటికి పోయి కూర్చుంటే చూడండి, దేవుడు ఆశ్చర్యంగా అదే అంటాడు, పోషించేది నేను, నీ దగ్గరకు పంపించేది నేనే, నీ దగ్గరకు పంపించేది కూడా నేనే, నువ్వు వెళ్ళిపోయి అక్కడ కూర్చో అన్నాడు దేవుడు. వెళ్ళిపోయాడా? అక్కడ కూర్చున్నాడా? ఆ వాగులో నీళ్ళు ఎండిపోయిందా? కూర్చున్నాడు. ఇంక ఇప్పుడు నార్త్లోకి వెళ్ళిపో. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? సారెపత్తుకు వెళ్ళు అంటున్నాడు. చూడండి, సారెపత్తుకు వెళ్ళు అంటున్నాడు. అదే 8వ వచనం. దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండు. ఏ పట్టణ సంబంధి? సీదోను. యెజబెల్ ఎక్కడి నుండి వచ్చింది? సీదోను నుండే వచ్చిందిగా. ఇప్పుడు అక్కడికి వెళ్ళమంటున్నాడు దేవుడు. చూడండి, అంటే ఎక్కడ నుండి అయితే విగ్రహారాధన బీజాలు అనేటువంటి వచ్చాయో అక్కడ దేవుని కోసం సాక్షిగా ఉండే ఒక స్త్రీ అక్కడ ఉంది. దేవుని కోసం సాక్ష్యం ఇవ్వడానికి ఒక స్త్రీని అక్కడ దేవుడు రెడీ చేశాడు. యెజబెలు సొంత ఊరికి పోమంటున్నాడు. చూడండి, దేవుడు ఈ మాట ఎలాంటిదంటే, అర్థమవుతుందా? మన భాషలో చెప్పటానికి, నీవు అక్కడికి పో, నీకు అన్నం అక్కడ పెడతాను అంటున్నాడు. అక్కడ ఉన్నారు ఒకరు నీ కోసం అంటున్నాడు దేవుడు. సీదోను పట్టణ సంబంధమైన సారెపత్ అనేటువంటి అక్కడికి పోతే ఆమెకు అప్పటికే లాస్ట్ బ్యాచ్ అన్నమాట. ఇంకా లాస్ట్ బ్యాచ్ అంటే ఇంక ఇదే లాస్ట్ భోజనము ఇంక లేదు అని అంటే, నీవేం భయపడకమ్మా, నీవు ఫస్ట్ నాకు ఒక చిన్న అప్పం రెడీ చేయి, నాకు ఇవ్వు, ఆ తర్వాత నీకు దేవుడు ఇస్తాడులే, నీకు నీ బిడ్డకు అప్పములు చేసుకో అంటాడు 13వ వచనంలో. ఓకే, భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అసలు ఏలియాలో మీరు చూస్తే భూమి మీద వర్షం వచ్చేంత వరకు ఆ పిండి తక్కువ కాదు, నూనె తగ్గిపోదు. ఇది దేవుడు ఇస్తున్న మాట. అంటే దేవుడు ఈ మాట ఇస్తున్నాడు అని ఏలియా ఇందాకేమంటాడు? ఇది దేవుడు ఇస్తున్న మాట, మంచు కానీ వర్షం కానీ పడదు, ఇది దేవుడు ఇస్తున్న మాట. ఏలియా ఎంత దేవునితో అవినాభావ సంబంధం కలిగి ఉన్నాడంటారు? ఏలియా దేవునితో అవినాభావ సంబంధం కలిగి ఉండి, గాడ్ ఈజ్ టెల్లింగ్ దిస్ ఈజ్ వాట్ గాడ్ సేస్ అంటున్నాడు. దేవుడు ఈ మాట చెప్తున్నాడు అంటున్నాడు. దేవునితో మనం ఎక్కువ గడుపుతామా? దేవునితో ఎక్కువ సమయం గడిపితే దేవుని మనసు ఖచ్చితంగా మనం తెలుసుకుంటాం. ఈ విషయం మటుకు మనం చాలా చాలా ఆలోచించాల్సిన విషయం. ఈ రోజుల్లో చాలా ఎక్కువ సమయం ఎక్కడ మనం గడుపుతున్నామో అది ఎవరికి వాళ్ళే బేరీజ్ వేసుకోవాలి, ప్రశ్న వేసుకోవాలి. నా సమయం ఎక్కువ ఎక్కడ పోతుంది? నా సమయం ఎక్కువ ఎవరితో గడుపుతున్నాను? ఎక్కువగా దేవునితో గడిపే వ్యక్తి ఎక్కువగా ఆయన ఆలోచనలు, ఆయన ఇష్టమేంటి, ఆయన మనస్సేంటి అవి తెలుస్తాయి. ఎంత ఎక్కువగా దేవుని వాక్యం చదవటము, దేవుని దగ్గర కూర్చోటం, ప్రార్థన చేయటము అనేటువంటిది మనం చేస్తామో అంత ఎక్కువగా దేవుడు మనకు తన చిత్తాన్ని తెలియజేస్తాడు, తన మనసులో మాట తెలియజేస్తాడు. మన నోట ఆ మాట వస్తుంది. మన నోట ఆ మాట వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ మాటను దేవుడు స్థిరపరుస్తాడు.
దేవుడు స్థిరపరుస్తాడు. ఉదాహరణకు మీకు కొత్త నిబంధనలో ఒక ఉదాహరణ చెప్తాను. ఇదిగో నాతో పాటు ఈ రొట్టెను లేకపోతే ఈ పాత్రలో చేయబెట్టేవాడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నారు కదా యేసుప్రభు వారు. ఆ మేడ గదిలో, పైన గదిలో, ఆ లాస్ట్ రోజు నైట్ పక్కన వాళ్ళు ఏమన్నారు శిష్యులు? యోహాన్ని ఎవరో గనుక్కో అంటున్నారు. ఎవరో గనుక్కో అంటే యోహాను ఎక్కడున్నాడు? యోహాను యేసుప్రభు రొమ్మున ఆనుకొనేను అని ఉంది అక్కడ వాక్యంలో. యేసుప్రభు రొమ్మున ఆనుకొనేను అంటే యేసుప్రభుకి చాలా దగ్గర ఉండేవాడు. హీఈస్ వెరీ క్లోజ్ టు ద లార్డ్. చాలా దగ్గర ఉండేవాడు. యోహాను ఎప్పుడు చూసినా కానీ యేసుప్రభువుకు నిజంగా యేసుప్రభు ఎక్కడ వెళ్తే అక్కడికి వెళ్ళేవాడు. చివరికి ఆ సిలువ వేసే టైంలో కూడా పేదరైనా మంట దగ్గర కూర్చొని అమ్మ నాకు తెలీదు, నువ్వెవరిని చూసావో, బై మిస్టేక్ చూసుంటావు, నన్ను అనుకుంటున్నావు అని చెప్పేసి అక్కడ బొంకుతున్నాడు. కానీ యోహాను సరాసరి ఎక్కడికి వెళ్తున్నాడు? లోపలికి వెళ్తా ఉన్నాడు. అధికారి ఇంట్లోకి లోపలికి వెళ్తా ఉన్నాడు కదా. ఎందుకంటే యోహానుకి వాళ్ళు తెలుసు, ఏదేమైనా కానీ సరే నేను మటుకు ఆయన దగ్గరికి వెళ్ళాలా, ఆయన దగ్గర. అందుకోసం యోహాను చివరికి సిలువ వేయబడ్డప్పుడు యోహానే ఉన్నాడా లేదా సిలువ దగ్గర? యోహాను తల్లి, యేసుప్రభు తల్లి యొక్క బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? యోహానుకు అప్పచెప్పాడు. అంటే క్లోజ్గా ఉన్నాడు. వెన్ వీఆర్ క్లోజ్ టు గాడ్, మనం దేవునికి దగ్గరగా ఉంటామా? దేవుని మనస్సు మనకు తెలుస్తుంది. అది మాత్రము మనం అర్థం చేసుకోవాలి. మనం దేవునికి దూరంగా ఉంటామా? బోజకు తెలుస్తుంటుంది, తెలిసి తెలియనట్టుగా ఉంటుంటుంది. ఏంటి ప్రభా, ఏం చేస్తున్నావు ప్రభా, ఏం చేయమంటావు ప్రభా, నేను ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభా, నేను ఎవరితో మాట్లాడమంటావు ప్రభా అని పౌలుతో ఉన్న బృందము ప్రార్థన చేసుకుంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు? ఇటు వెళ్ళొద్దు అన్నాడు. మళ్ళీ ప్రార్థన చేస్తుంటే ఇటు కూడా వెళ్ళొద్దు అన్నాడా లేదా? రెండవ సువార్త ప్రయాణంలో ఇటు కూడా వెళ్ళొద్దు అని ఆఫ్ చేశాడు. పరిశుద్ధాత్ముడు వారిని అడ్డగించినని ఉంది కదా. అడ్డగిస్తే ఈసారి ఎటు వెళ్ళమంటావు అంటే డైరెక్షన్ చూపించాడు. దేవుడు డైరెక్షన్ చూపిస్తాడు మనకు. తప్పకుండా మనము ఆయనతో ఎంత అవినాభావ సంబంధం కలిగి ఉన్నాం అనేటువంటిది చాలా అవసరం. చూడండి, ఆ ఏలియా ఇదిగో వర్షం కురిసేంత వరకు, మళ్ళా భూమి మీద ఆహారం పంట పండేంత వరకు నీ గిన్నెలో పిండి తక్కువ కాదు, నీ బుడ్డిలో నూనె తరిగిపోదు, ఇది నా మాట, నీవు నాకు మొదటి అప్పం తయారు చేసి ఇవ్వు అని అన్నాడా లేదా? బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనేను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేస్తూ వచ్చిరి. అంటే యెహోవా సెలవిచ్చి ఉన్నాడని ఆయన చెప్పినప్పుడు ఆయన, తమ్ముడు ఇక్కడికి రా, ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, యెహోవా సెలవిచ్చి ఉన్నాడంటే అంటే దేవుడు అంటున్నాడు, నేను ఆ బుడ్డిలో నూనె ఉంచబోతున్నాను, ఈ మాట అంగ చెప్పేసి అన్నాడు దేవుడు. నేను ఉంచబోతున్నాను, ఈ మాట అంగ చెప్పు అన్నాడు దేవుడు. దేవుడు తన ప్రవక్తల ద్వారా ఒక్కొక్కసారి ఆ మాటలు నోట పలికేటట్టు చేస్తాడు. అది ప్రవక్తల ద్వారానే చేస్తాడు ఆయన. ఆ ప్రవక్తలు ఆయనతో ఎలాంటి సంబంధం, అవినాభావ సంబంధం కలిగి ఉంటిరా, వాళ్ళతో ఆయన సంకల్పాలు ఏమున్నాయో అవన్నీ వాళ్ళ నోటి ద్వారా ఆయన ప్రకటన చేసేసేస్తాడు. కాబట్టి మనం ఆయనతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నామో అనేటువంటిది చాలా ఆలోచించుకోవాల్సిన విషయం. ఓకే, ఇక్కడ ఇంకా చూస్తే ఆ తర్వాత ఆ 3.5 సంవత్సరాల వరకు ఆయన అక్కడ పోషించబడ్డా. ఇంకా తర్వాత అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం ముందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపించబోతున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించని సెలవేవగా. దేవుని వాక్కు ప్రత్యక్షమవుతుంది, చెప్తా ఉంది, అంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఏలియాతో, ఏలియా వెళ్తా ఉన్నాడు. ఈ 18వ అధ్యాయంలో మనం చూస్తే ఆ యొక్క కర్మేలు కొండ మీద ఒక గొప్ప ఉద్యమం మనం చూస్తాం. కర్మేలు కొండ మీద జరిగినటువంటి దేవుడు యెహోవాయే
అనేటువంటిది రుజువు చేసుకున్నాడు కదా కర్మేలు కొండ మీద. అది చూస్తాం మనం చివరికి అధ్యాయంలో. అదే సమయంలో దేవుడు రుజువు చేసుకోవటం, అగ్నిని పైనుండి పంపి అక్కడ పెట్టినటువంటి ఆ ఎద్దును దహించటము. ఓకే, అదే సమయంలో వర్షం ఇవ్వటం కూడా చూస్తాం మనం. వర్షం కూడా వచ్చింది సాయంత్రానికి కదా. అదే చివరి అధ్యాయం చివరిలో వర్షము కూడా వచ్చింది. అదే సమయంలో ఏలియా అక్కడ ఉన్నటువంటి బయలుదేవతలకు ప్రవక్తలను చంపటము జరిగింది కదా, వాళ్ళని చంపటము జరిగింది. ఇంకా 19వ అధ్యాయంకి వచ్చేసరికల్లా ఏలియా లైఫ్ ఈ కర్మేలు కొండ మీద ఎట్లా ఉందంటే, ఉదాహరణకు చూడండి, ఇది కొండ, కర్మేలు కొండ. ఇంకా పెద్ద వేయాలి నిజానికి, హైట్ కాబట్టి, అంటే హైట్ బాగా హైట్ అనమాట కర్మేలు కొండ అనేటువంటి. దేవుడు ఎవరు అనేటువంటిది కర్మేలు కొండ మీద దేవుడు రుజువు చేశాడు. దేవుడు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అన్నారా లేదా ప్రజలంతా? చివరికి ఏమన్నారు అక్కడ చదవండి ఒకసారి. ఆ అధ్యాయం చివరలో ఆ మాట ఉంటుంది. అందరూ ప్రజలందరూ ఎన్నో వచ్చినావమ్మా? 39 చదవండి. సాగిలపడి స్టార్టింగ్లో ప్రశ్న ఏంటి? హూ ఇస్ గాడ్? ఎవరు దేవుడు, ఎవరు అసలు అనేటువంటిది కదా ప్రశ్న. ఆ అధ్యాయంలో ఏమొచ్చింది? ఆ ప్రశ్నకు సమాధానం వచ్చిందా రాలేదా? ఆన్సర్ యావే ఈజ్ ద లార్డ్, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పేశారా. ఇప్పుడు చూస్తే అంటే ఆ కొండ మీద చాలా ఉన్నతమైనటువంటి శిఖరానికి ఎక్కాడు ఏలియా. ఇక్కడున్నాడు ఏలియా, ఎలైజా. ఓకే, ఏలియా ఇక్కడ ఉన్నాడు, శిఖరాగ్రం మీద ఉన్నాడు ఏలియా. ఇక్కడ తీసుకుపోయాడు జనాన్ని. నిజంగా చెప్పాలంటే ఏలియా అధమస్థితిలో ఉన్న జనాన్ని, ఇశ్రాయేలీలను, బయలును ఆరాధిస్తూ ఆధ్యాత్మికంగా పడిపోయిన ఈ జనాంగం మొత్తం అసలు దేవుడు ఎవరు అనేటువంటిది ఒక క్వశ్చన్, ఒక ప్రశ్నార్థకమైన అలాంటి పరిస్థితిలో ఉన్న ఈ ఇజ్రాయేల్ జనాంగాన్ని ఎక్కడ తీసుకెళ్ళాడు? దేవుడు యెహోవాయే అనే విషయం ఈ కొండ మీద తెలుసుకునేటట్టుగా చేశాడా. తర్వాత 19వ అధ్యాయము మళ్ళా కిందకు వస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇది 18వ అధ్యాయమా? 17 ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి 18కి శిఖరాగ్రానికి ఎక్కుతాడా. 19వ అధ్యాయము మొత్తం డౌన్ అయిపోయినట్టు చూస్తాం. అది చూస్తాం మనం. చూడండి 19వ అధ్యాయంలో ఏముంది? స్టార్టింగ్లో ఏలియా చేసిన దాంతో ఖడ్గం చేత ప్రవక్తలను అందరినీ చంపించిన సంగతి అహాబు యెజబెలునకు తెలియజెప్పగా. అహాబు యెజబెలుకు చెప్పేది ఏంది పద్దాకు? ఇప్పుడు నాబోతు పొలం ఉందా? నాబోతు పొలం కావాలంటే అహాబు వెళ్ళిపోయి ఎవరు చెబుతున్నాడు? యెజబెలుకు చెబుతా ఉన్నాడు. నువ్వు మెలకుండా పోయి అన్నం తినపో, పిచ్చోడు లాగా ఏం తెలియదు నీకు, అన్నం తినపో, నీకెందుకు, నేను రప్పిస్తాక ఆ పొలం అంటుంది ఆమె. అంటే అహాబు అక్కడే ఉన్నాడు, వెనక ఉన్నాడు. ముందు ఎవరున్నారు? యెజబెలు ముందు ఉంటుంది ఎప్పుడు. యెజబెలు క్యారెక్టరే కూతురికి వచ్చింది. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులను పిల్లలు చూస్తూ ఉంటారు, తల్లిదండ్రులను పిల్లలు చూస్తూ ఉంటారు, మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నామో గమనిస్తూ ఉంటారు. యెజబెలు అలాంటి పరిస్థితి, అలాగ ముందుది ఎప్పుడు డెసిషన్ తీసుకోవటం, అలా చేయటం అదంతా చూసిందా. అతల్య చాలామంది తర్వాత అధ్యాయంలో వస్తుంది. అతల్య దావీదు వంశీకులు మొత్తాన్ని చంపివేయటం, యోవాషు అక్కడ మిగలటమే మనం చూస్తాం. దావీదు వంశీకులు మొత్తాన్ని చంపివేస్తుంది, ఆ రాజవంశీకులు మొత్తాన్ని. ఈ యెజబెలు ఇప్పుడు ఏం శపథం చేస్తుంది? ఒక దూత చేత ఏలియాకి ఈ వర్తమానం పంపించింది. రేపు ఈ వేళకు నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వల్ల చేయనల్లా దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయనుగాక అని అంటుంది. అంటే ఒక శపథం చేస్తుంది ఆమె. మన ప్రాంతంలో మంగమ్మ శపథం ఇది అంటారు చూడండి. నాయకురాలు నాగమ్మ శపథం, నాయకురాలు నాగమ్మ శపథం, ఈ శపథం చేస్తూ ఉంది. ఇప్పుడు ఏలియా
మీరు గమనిస్తే 17-18 అధ్యాయాలలో ఏలియా దేవునితో అట్లాగా ఉన్నాడా, క్లోజ్గా ఉన్నాడా? ఆ యొక్క ఆ మార్కు చూడండి ఎట్ట వెళ్ళిపోయిందంటే కర్మేలు కొండ మీద శిఖరాగ్రానికి చేరుకుందా. శిఖరాగ్రానికి చేరుకున్నటువంటి ఇక్కడ ఏలియాకు ఎప్పుడైతే ఆమె ఒక సవాలు విసిరిందో, రేపు ఈ టయానికి అతని ప్రాణం, ఆ ప్రవక్తల్లో ఒక ప్రాణంగా ఒకనిలాగా ప్రాణం తీయకపోతే నేను ఈ యొక్క యెజబెల్ రాయననే కాదన్నదా. ఇప్పుడు ఏలియా పారిపోయాడు. ఏలియా ఎక్కడికి పారిపోయాడని ఉంది? ఏలియా ఎక్కడి వాడు? నార్త్ వాడా అంటే కాశ్మీరు వాడు. ఉదాహరణ చెప్పాలంటే మన కాశ్మీర్ నుండి కన్యాకుమారి అంటారు చూడండి, అక్కడి వాడు. ఆయన పారిపోయి కింద ఉంటుంది. ఓకే, ఆయన బెయేర్షెబా వరకు పారిపోయి అని ఉంటుంది చూడండి అండి మీరు. 19వ అధ్యాయము 3వ వచనమా? ప్రాణము కాపాడుకున్నట్టుకై యోధా సంబంధమైన బెయేర్షెబాకు చేరి. మ్యాపుల్లోకి రండి ఒకసారి మ్యాపుల్లోకి రండి, వెనక మ్యాపుల్లోకి రండి. కర్మేలు కొండ ఎక్కడుందో చూడండి. కర్మేలు సారెపతు సీదోను దొరికిందా మీకు? ఇశ్రాయేలీల గోత్రములను తెలుపు పటము అనేటువంటి మ్యాప్లో. ఓకే, ఇశ్రాయేలీల గోత్రములను తెలుపు పటము దొరికిందా దాంట్లో? కొత్త బైబిల్లో మరి ఏమున్నదో? ఇశ్రాయేలీల రాజ్యమా? దాంట్లో దొరికిందా మీకు? సీదోను దొరికిందా? తూరు, సీదోను, ఫెనీకే, లెబానో అనేది పైన ఉంది చూడండి. పైన ఉందా? తూరు, సీదోను కూడా ఉందా పైన? ఆ సీదోను అంటే అక్కడ ప్రాంతం ఇందాక సారేపతు మనం మాట్లాడుకున్నది. ఆ లైన్లోనే ఆ లైన్ కిందకి రండి. దోరు అనే దగ్గర, అక్కో దోరు దగ్గర కర్మేలు పర్వతం ఉంటుంది. కర్మేలు పర్వతం దొరికిందా? కర్మేలు అంటే నార్త్లో. ఇంక కిందకు వచ్చేసేయండి, అదే మ్యాప్లో కిందకు వస్తే మీరు బెయేర్షెబా అని ఉంటుంది చూడండి. బెయేర్షెబా ఆ మ్యాప్లో ఆ కిందకు రండి. కిందకు వస్తే బెయేర్షెబా అని ఉంటుంది. పాత బైబిల్లో అయితే స్పష్టంగా ఉంది. దొరికిందా బెయేర్షెబా? హెబ్రోన్ ఏమన్నా దొరికిందా? ఆ పక్కనే ఉందిగా. అంటే ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? ఆ కర్మేల్ దగ్గర నుండి ఎక్కడికి వచ్చేసి ఇప్పుడు ఆ పై నుండి కిందకు వచ్చేసాడు. పై నుండి కిందకు వస్తున్నట్టే ఆ యొక్క ఏలియా ఎక్కడ ఉండాల్సిన వాడు? నార్త్లో ఉండాల. ఎందుకంటే ఆహాబు యెజబెలుకు ధీటైన వ్యక్తి ఎవరయ్యా అంటే ఏలియానే. గొల్యాతుకు ధీటైన వ్యక్తి దావీదే. ఓకే, పూర్వకాలంలో ఓకే అక్కడ చూస్తే అబ్రహాం టైంలో ఆ రాజు ఒక రాజు ఉన్నాడు చూడండి. ఆదికాండం 11వ అధ్యాయంలో అబీమెలెకు కాదు, నిమ్రోదుకు సరైన వాడు అబ్రహామే. అట్లా మీరు చూస్తే ఎవరికెవరు ధీటైన వ్యక్తి అని చూస్తే అహాబు యెజబెలుకు సరైన వ్యక్తి ఎక్కడ ఉండాల్సిన ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? సౌత్కి వెళ్ళాడు. సౌత్లో కాదు ఏలియా పని, సౌత్లో కాదు. అందుకోసమే దేవుడు అంటాడు ఆ అధ్యాయంలో 19వ అధ్యాయంలో, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటాడు చూడండి. ఆ మాట ఉందా లేదా చూడండి, జాగ్రత్తగా చదవండి. 19వ అధ్యాయంలో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అనే మాట 2 సార్లు ఉంటుంది. ఇక్కడేం చేస్తున్నావు? ఏంటి ఎక్కడున్నావు ఏంది అంటున్నాడు దేవుడు. మళ్ళీ ఇంకొక మాట ఉంటుంది చూడండి 13వ వచనంలో కూడా. ఏలియా దాన్ని విని దుప్పటితో ముఖం కప్పుకొని బయలుదేరి గుహవాకిటి నిలిచిన. అంతలో ఏలియా ఎందుకు 2 సార్లు అడుగుతున్నాడు దేవుడు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని?
ఆ మధ్య మా చర్చికి ఒక బ్రదర్ వచ్చారు, ఆయన కూడా సేవకుడే. ఆదివారం వచ్చాడు. ఆ రోజున ఇదే వాక్యం నేను చెబుతున్నాను. క్రమంగా వెళ్తాం మేము చర్చిలో వాక్యం క్రమంగా వెళ్తాము. దేవుడు అంటున్నాడు నీతో, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని. ఆ బ్రదర్ మధ్యలోనే వెళ్ళిపోయాడు. నిజమా అండి? అసలు ఆ రోజు నీ పని ఏంది, నీ పని ఎక్కడ, నీవెక్కడున్నావు అనేటువంటి వాక్యము నేను చెబుతా ఉన్నాను. మనం ఎవరము, మనం ఎక్కడ ఉండాల్సిన వాళ్ళము, మనం ఎవరికి ధీటైన వ్యక్తులము, ఎవరితో ఢీకోవాలా, మనం ఎవరితో ఢీకొనడానికి దేవుడు మనల్ని నియమించాడు, మనం ఎక్కడున్నాం ఇప్పుడు అనేటువంటిది మనం బేరీ చేసుకోవాలా. ఇక్కడ దేవుడు ఏమడుగుతున్నాడంటే నీ పని ఎక్కడా? నీ పని కర్మేల్ దగ్గర, అంటే ఇజ్రాయేలులో 10 గోత్రాలలో నీ పని. సౌత్లో యోధాలో కాదు నీ పని. యోధాలో అవసరం లేదు నీ పని. నీవు ఎక్కడంటే నీలో ఉన్న ఫైర్ ఎక్కడ అవసరం అంటే నీ ఫైరు అక్కడ కావాలి. ఎందుకంటే ఎద్దును సహా దహించడానికి నీలో ఉన్న ఫైర్ కావాలా. ఉన్నటువంటి జనాలలో ఉన్నటువంటి ఒక సందిగ్ధం ఉంది, దేవుడు ఎవరు అనేటువంటి అలాంటి ప్రశ్నలకు సమాధానం ఎవరు? నీవే సరైన సమాధానం. కాబట్టి నీవే అక్కడ ఉండడానికి సరైనడివి, నీవే సరి అయిన వ్యక్తివే, అక్కడ నీవే ఉండాలన్నాడు. నీవెక్కడేం చేస్తున్నావు? అది దేవుడు అడిగే ప్రశ్న. అర్థమవుతుందా? ఇక్కడ ఏమన్నా గడ్డి కోస్తున్నావా, కలుపులు పీకుతున్నావా? ఇక్కడేమన్నా నీకేమన్నా ఇక్కడేమన్నా పని ఉందా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకు ఒక ఊరిచ్చాడంటే ఆ ఊరికి నేనే తగిన వ్యక్తినని దేవుడు నాకు ఇచ్చాడు. ఒక ఊరు, ఒక ఏరియా దేవుడు నాకు ఇచ్చాడంటే నేను చచ్చిపోయేంత వరకు చావనైనా సస్తా కానీ నేను ఈ ప్రాంతాన్ని మాత్రము విడిచేదే లేదు అన్నాడు జాన్నాక్స్. ఈ జాన్నాక్స్ గారు కదా, ఆ జాన్నాక్స్. స్కాట్లాండ్ నీవు లేకపోతే సస్తా అన్నాడు అంతే. అదోనిరామ్ జడ్సన్ వెళ్ళిపోయాడు, బర్మా వెళ్ళిపోయాడు. దేవా నేను ఈ దేశంలోనే చచ్చిపోతాను, నేను ఇక్కడే సమాధి అవుతా అన్నాడు. హడ్సన్ టేలర్ అన్నాడు, చైనాకి వెళ్ళి ఇక్కడే సమాధి అవుతా అన్నాడు. నేను ఇక్కడే సమాధి అవుతా, ఈ ప్రాంతం నీవు నాకు ఇచ్చిన ప్రాంతమా. విలియం కేరీ మన దేశానికి వచ్చి ఐ విల్ రాదర్ డై హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ దేర్ బ్యాక్ అన్నాడు. నేను ఈ దేశంలోనే చచ్చిపోతా కానీ నేను ఈ దేశాన్ని విడిచేది లేదన్నాడు. ఎక్కడ ప్రతికూలంగా ఉందని ఆ యెజబెల్ ఏదో సవాల్ చేసిందని వెళ్ళిపోతే దేవుడు ఏమంటున్నాడు? ఏంది నీకు ఇక్కడ పని, నీకు ఇక్కడేం పని అంటున్నాడు దేవుడు. నీ పని ఇక్కడ కాదయా, నీ పని నిన్ను ఎక్కడికి పిలిచానా, ఏ ఊర్లో పిలిచానా ఆ ఊర్లోనే అక్కడే నీ పని అంటున్నాడు దేవుడు. అందుకోసమే ఆయన వచ్చి దేవుడు మాట్లాడి వెళ్ళు, మళ్ళీ తిరిగి వెళ్ళిపో, నీ పని చాలా ఉంది. ఆ రోజున ఏమన్నాడు ఏలియా? ఐ వాంట్ టు డై అన్నాడు, నేను చచ్చిపోవాలన్నాడు. ఏలియా చచ్చిపోతే ఎలీషా వచ్చేవాడా? ఏలియా కనుక చచ్చిపోతే తర్వాత ఎలీషా నియమించబడ్డాడు కదా. తర్వాత ఎలీషా నియమించబడ్డాడు. ఎలీషా అసలు ఇజ్రాయేలీల ఆ జనంలో ఎన్ని అద్భుతాలు చేశాడో. మన యొక్క డెస్పరేట్ కండిషన్స్లో, చాలా భయంకరమైన పరిస్థితులలో మనము ఒక్కొక్కసారి ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ అనుకుంటాం, అంత అయిపోయింది అనుకుంటాం. గుర్తుపెట్టుకోవాలి, నథింగ్ ఈజ్ ఓవర్ ఎట్ ఆల్ అనుకోవాలి, ఏది అయిపోలేదు అనుకోవాలి. ఓకే, రానున ఆయన చిగురింపజేయగలడు. అవునా? ఎస్ఐ ముద్దున చిగురింప చేయగలడు. భూమి లెవెల్ మటుకు కొట్టేసినా కానీ ఆ మొద్దులో నుంచి మళ్ళీ చిగురు పుట్టేది మహావృక్షము కాగలదు. అంత అయిపోయింది, ఇంకేం లేదు అనుకున్నారు పాపం దైవజనులు. ఆ మధ్యకాలంలో హిమ్ముకు డబ్బులు కట్టిన వాళ్ళు పాపం చాలా మంది పాపం వాళ్ళు అసలు కొంతమంది అయితే అండర్గ్రౌండ్లోకి వెళ్ళారు. నేను కూడా విన్నాను వాళ్ళ కొంతమంది గురించి. అంత బలంగా వాడబడిన దైవజనులు. వాళ్ళ గురించి విన్నప్పుడు నాకు నిజంగా చాలా దుఃఖపడ్డాను. నేను బలంగా వాడబడుతున్న వాళ్ళు, సాతాను అలాంటివి తీసుకొస్తాడు మన లైఫ్లో. ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితులు తీసుకొస్తాడు సాతాను. వీ షుడ్ నెవర్ గివ్ అప్. మనం ఎప్పుడూ చేతులు ఎత్తివేయకూడదు, చేతులు ఎత్తేసాడు అనుకోకూడదు. ఓ దేవా నన్ను బతికించాడు. నేను ఈ రోజుల్లో నేను నేర్చుకుంటున్నటువంటి ఒక విషయం ఏంటో తెలిసిన, ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడంటే
ఈరోజు సాయంత్రం దాకా నన్ను బ్రతికిస్తాడంతే. ఈ రోజున నన్ను బ్రతికించకపోతే ఈ తెల్లవారుజాముని నన్ను లేపేవాడే కాదు. ఈ రోజున నాకు ఇచ్చాడంటే హీఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్ వాట్ ఐ నీడ్. నాకు ఏం కావాలనో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నానో అన్నింటిలో నుండి ఆయన నన్ను దాటిస్తాడు, తీసుకెళ్తాడు. అది ఏలియా. నీకేం పని ఏలియా ఇక్కడ? నీవేంది ఎక్కడున్నావు? నా ఆలోచన ఏంటి నీ గురించి? నీవేంది ఎక్కడున్నావు? నేను చచ్చిపోతా అంటావేంది ఏలియా? ఇంకా చాలా పని ఉంది ఏలియా. చాలాసార్లు సాతానుడు మనల్ని జల్లిస్తుంటాడు, మనల్ని వణికిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి సాతానుడు అయిపోయింది నా పని అయిపోయింది అని ఒక్కొక్కసారి అనుకుంటా ఉంటాం. దేవుడు అంటాడు నో నాట్ ఎట్ అంటాడు. ఇంకా అయిపోలేదు అంటాడు దేవుడు. నేనున్నాను కదా, నువ్వు ఎందుకు భయపడతావు అంటుంటాడు దేవుడు. కాబట్టి ధైర్యంగా ఉండాలి మనం. ఏలియా లైఫ్లో ఆ అధ్యాయము ఒక చీకటి కోణం అని చెప్పుకోవచ్చు. కానీ దేవుడు వచ్చాడా రాలేదు అక్కడికి? దేవుడు వచ్చాడండి అక్కడికి. చూడండి, మనము కుంగిపోయినప్పుడు మన దగ్గరికి దేవుడు వస్తాడండి. మన దగ్గరకు వస్తాడు ఆయన. ఏంటి సుబ్బారావు, ఏంది బాధలో ఉన్నావేంటి? నేనున్నానుగా, ఎందుకు భయపడతావు, ఎందుకు బాధపడతావు అంటాడు ఆయన. మళ్ళా మనలను శక్తితో నింపి మళ్ళా బలపరిచి వాడుకుంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ తర్వాత ఏలియా మళ్ళా రావడము, ఆ తర్వాత యెహూ అనేటువంటి ఆయన హజాయేల్ మీద యెహూ నియమించటం. ఓకే, అదంతా తర్వాత స్టోరీలో మనం చూస్తాం. ఓకే, అక్కడే అంటాడు పట్టాభిషేకం చేయాలి. 16వ వచనంలో నువ్వు పట్టాభిషేకం చేయాలి, నీకు చాలా పని ఉంది, ముందు చాలా పని ఉంది అని చెప్పేసేసి దేవుడు ఏలియాకు ఎంత నిరాశ నిస్పృహల టైంలో దేవుడు మరలా ఏలియాను శక్తితో నింపి పంపిస్తాడు. ఆ తర్వాత అధ్యాయాలలో మనం చూస్తాము ఎలీషా రావటము, ఎలీషా పరిచర్యలు. ఓకే, ఈ సంగతులు అయిన తర్వాత ఓకే ఆహాబు 21వ అధ్యాయంలో ఆహాబు ఇందాక మాట్లాడుకున్నట్టు నాబోతు యొక్క పొలం ఆశించి ఆ నాబోతును చంపించటం. ఇప్పుడు చూడండి, నాబోతును చంపించాడా? ఏలి ఏమన్నాడు? ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అక్కడ నీ భార్య రక్తాన్ని కుక్కలు నాకుతాయి, గుర్తుపెట్టుకో అన్నాడు. చూడండి, ఒకప్పుడు పారిపోయిన వ్యక్తి ఇప్పుడు మళ్ళా వచ్చి ఏమంటున్నాడు? మళ్ళా శక్తి పుంజుకున్నాడా లేదా? శక్తి పుంజుకున్నాడు. దేవుడు విడిచిపెట్టడు. దేవుడు మనల్ని ఖచ్చితంగా మనల్ని ఎంతకాలం వాడుకోవాలనో అని ఆయన సంకల్పం ఉందో ఆ లోపు ఎవడు ఏమేం చేయలేడు మనల్ని. ఎన్ని శాసనాలు వచ్చినా కానీ ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. నిన్న పోయిన వారంలో ఒక దైవజనుడు వచ్చాడు. ఎంత ఆశ్చర్యమో తెలిసిన దేవుడు ఎట్లా వాడుకుంటున్నాడు. ఆ దైవజనుడు పంజాబ్ ఆ ప్రాంతాల్లో సేవ చేస్తారు. కొంతమంది తెలిసి అనుకుంటాను, ఆయన పేరు సురేష్ దాస్ అని. ఓకే, పంజాబ్ ప్రాంతంలో ఆయన కొత్తగా వెళ్ళినప్పుడట ఆ ప్రాంతంలో ఒక సేవకుడు పరిచయం అయ్యి ఈరోజు మీటింగ్లో నువ్వు ఆరాధనలో నడిపించాలన్నాడట. కొత్తగా వెళ్ళినప్పుడు ఆయనకు హిందీ పాటలు కూడా రావు, అసలు ఏం రావు, హిందీ పాటలు రావు, హిందీ పదాలు రావు, అసలు ఏం మాటలు రావు. అవి లేపి ఆరాధనలో నడిపించన్నాడట. ఈయనకు తెలిసిన ఒకే ఒక పాట ఏందో తెలిసిన జనగణమన. లేచి జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత అని పాడి కూర్చున్నాడట. ఆ పాస్టర్ గారు అన్నట్ట, పిలిచిన పాస్టర్ గారిని కూర్చోన్నాడట. అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఆ సంచంతో ఓపెన్ చేసి ఆ కపాలము, ఆ ఎముకలు, ఆ పుస్తకాలు అవన్నీ చూపించి, నేను మాంత్రికున్నయ్యా, ఈరోజు నీ పాట ద్వారా మారిపోయా అన్నాడట. నీవు పాడిన పాట నన్ను కదిలించిందయ్యా, నా దేశానికి విమోచన కావాలనే ఆ పాటలో నేను అర్థం చేసుకున్నాను. నాకు విమోచన కావాలనేటువంటిది నాకు అర్థమైంది అని చెప్పేసి ఆయన సాక్ష్యం ఇచ్చి ఆయన మారు మనసు పొంది రక్షణ పొందాడట. దేవుడు వాడుకోవడం మొదలు పెడితే ఎట్లయినా వాడుకుంటాడు. మనం అక్కడ నిలబడటమే కావలసిందే. అక్కడ నిలబడితే చాలు. నువ్వు నిలబడు, పని అంతా నేను చేసుకుంటూ వెళ్తా అంటాడు అంతే. ఏలియా నిలబడ్డా?
ఏలియా నిలబడితే మళ్ళా ఆహాబు ఆ నాబోతుకు చేసిన దాని అంతటికి ఏలియా ఏమన్నాడు, నాబోతుకు నీవు ఏం చేసావో అదే నీ ఇంటి మీదకి రాబోతుందని అన్నాడా. అదే జరిగింది. తర్వాత 22 అధ్యాయము సిరియనులు 3 సంవత్సరములు వారితో యుద్ధం జరిగిందని అక్కడ చూస్తాం. ఆ సమయంలో యెహోషాపాతు ఆహాబుతో వియ్యం అందుకోవటం, యెహోషాపాతు ద్వారానే సౌత్కు వచ్చిందండి. యెహోషాపాతు ఆహాబుతో వియ్యం అందుకొని ఆ అమ్మాయిని, ఆ ఆహాబు కూతుర్ని తన కొడుక్కి పెళ్లి చేసుకొని ఆ విగ్రహారాధన ఎక్కడికి తీసుకొచ్చాడు. 1వ రాజులు అయిపోయేసరికల్లా 2వ రాజులకు వచ్చేసరికల్లా విగ్రహారాధన ఎక్కడికి వస్తుంది, సౌత్కు వస్తుంది. చిన్నగా ఆ విగ్రహారాధన అంతా సౌత్కు వస్తుంది. దాన్ని ఎంత ప్రమాదకరం అయిపోయిందంటే హిజ్కియా కొడుకు, తర్వాత 2వ రాజులు వచ్చే వారం చూద్దాం మనము, హిజ్కియా కొడుకు మనష్షే అనేటువంటి వాడు 55 ఏండ్లు పరిపాలన చేశాడు. హయ్యెస్ట్ అనమాట, ఉన్న వాళ్ళల్లో హయ్యెస్ట్ పరిపాలన చేశాడు మనష్షే. ఆయన టైంలో ఎక్కడ పడితే అక్కడ ఈ దేవతా స్తంభాలను, గుడులను ఎక్కడ పడితే ఉన్నత స్థలాల మీద, చెట్ల కింద అన్ని చోట్ల బలిపీఠాలు కట్టేసేసి దేశమంతా ఎట్ట చేశారంటే దేశం మొత్తం బయలుదేవత స్తంభాలతో నిండిపోయింది. 55 ఏండ్లు ఇతడు పరిపాలన చేసిన టైంలో శాంక్షన్ చేసి పడేశాడు, కట్టుకోండిరా ఏ కావాలంటే కట్టుకోండి. అతడు చేసినంత డ్యామేజ్ ఇంకెక్కడ ఎప్పుడు ఆ డ్యామేజ్ని ఎవ్వరు సరి చేయలేనంత డ్యామేజ్ అయిపోయింది యోధాలో కూడా. కాబట్టి 1వ రాజుల చివరికి మనకేం దొరుకుతుందంటే 1వ రాజుల చివరికల్లా ఈ విగ్రహ సంబంధమైనటువంటి ఆరాధన అనేటువంటిది యెహోషాపాతు అనే మంచి రాజు ద్వారానే, చూడండి, యెహోషాపాతు అనేటువంటి మంచి రాజు ద్వారానే, ఇక్కడ నేను బైబిల్లో 22వ అధ్యాయంలో ఉన్నాను, యెహోషాపాతు అనేటువంటి మంచి రాజు ద్వారానే సౌత్లోనికి ఆయన ఆహాబు కూతుర్ని తన కొడుకు వివాహం చేసుకోవటము, ఆ తర్వాత ఆ కుమార్తె ద్వారా, ఆ తర్వాత వచ్చిన వాళ్ళ ద్వారా ఆ సౌత్లో విగ్రహారాధన భయంకరంగా రావటం అనేటువంటిది మనం చూస్తాం. ఓకే, కాబట్టి 1వ రాజుల్లో ఇప్పటివరకు స్టోరీ ఏంటంటే నార్త్లో ఎక్కువగా దేవుణ్ణి విడిచి దేవునికి దూరంగా వెళ్ళిపోయారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఇక టెక్స్ట్ బుక్లో ఆ 2 మాటలు చూసి మనం ముగించుదాము. చూడండి, ఇక్కడ ఇందాక చూసాము 5 రాజులు ఇశ్రాయేలు, నాదాబు, బయషా, ఏలా, జిమ్రి, ఒమ్రి. ఆ ఒమ్రి కొడుకు ఆహాబు టైంలో ఏలియా రావడము. ఓకే, ఏలియా తీసుకొచ్చినటువంటి ఉద్యమము యెహోవాయే దేవుడు అనేటువంటిది. ఆహాబు అక్కడ నార్త్లో పరిపాలన చేస్తున్న టైంలో కింద సౌత్లో యెహోషాపాతు పరిపాలన చేశాడు. 25 ఏండ్లు యెహోషాపాతు పరిపాలన చేశాడు. ఓకే, యెహోషాపాతు 25 ఏండ్ల పరిపాలన. దాంతో యెహోషాపాతు పరిపాలనతో 1వ రాజుల గ్రంథం అనేటువంటిది మనకు అంతమవుతుంది. ఆ తర్వాత మళ్ళా ఆహాబు యొక్క కుమారులు వాళ్ళందరి స్టోరీ 2వ రాజుల్లో స్టార్ట్ అవుతుంది. అది వచ్చే వారం మనం చూద్దాం. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. మాతో ఉన్నవారు మీరు, మమ్మల్ని ఆయా స్థలాల్లో నియమించారు. ప్రాణం పోయేంత వరకు కూడా మీరు ఇచ్చిన పనిని యేసయ్యా, మీరు ఎట్లయితే ప్రాణం పోయేంత వరకు నెరవేర్చారో, తండ్రి నాకు అప్పగించిన పనిని నెరవేర్చుట నాకు ఆహారమై ఉన్నదన్నట్టుగా మీరు మాకు అప్పగించిన పని ఒక ఊరు, ఒక ప్రాంతము, ఒక ఏరియా, కొన్ని ప్రాంతాలు మీరు మాకు అప్పగిస్తే ఆ పని మేము అయ్యా అక్కడి నుండి పారిపోక నిలబడి జరిగిస్తే మా పక్షాన మీరుండి అద్భుతాలు చేస్తారు. మాతో ఉండండి, నిలబెట్టండి, బలపరచండి, మాతో ఉండండి, మమ్మల్ని నిలబెట్టండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.